పరిశుద్ధాత్మ వరములు ఇదిగో ప్రభువా నా పైన దండిగా మెండుగా కుమ్మరించండి ప్రభువా. నా జీవితంలో ఎన్నడూ కూడా సరి చూడలేనటువంటి విధంగా నన్ను మార్చండి ప్రభువా అన్నాడు. ఇదిగో ప్రభువా నేను పాపం చేస్తూ చూపిస్తున్నానయ్యా, సాతాను శోధనలకు నేను వెళ్తూ ఉన్నానయ్యా. ఇదిగోనయ్యా నీ చిత్తమైతే ప్రభువా నన్ను తాకండి ప్రభువా. సాతాను శోధనల నుండి నాకు విముక్తిని దయచేయి ప్రభువా. సాతాను వ్యాధుల నుండి ప్రభువా, సాతాను వాంఛల నుండి నాకు విముక్తిని దయచేయి ప్రభువా అని అడుగు. నీ శోధనను తొలగించమని అడుగు. ఈరోజు రాజులను నడిపించిన దేవుని సన్నిధిలో ప్రవక్తలను పిలిచిన రాజును ఏమి అడిగినప్పుడు నేను నీకు దయచేస్తాను. మన గ్రామం కోసం ప్రార్థించు. ఇదిగో కృపా మా గ్రామాన్ని ఆశీర్వదించండి అయ్యా. నీ యొక్క కిరారమైన దీవెనలు దండిగా మెండుగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మా యొక్క గ్రామంపై కుమ్మరించండి కృపానడు. మా విచారణ ఆశీర్వదించండి కృపానడు. మా విచారణని యొక్క దివ్యమైన శక్తిని, నీ యొక్క బలమును, నీ యొక్క కిరారమైన వరములను ప్రభువా దండిగా మెండుగా కుమ్మరించమని అడుగు. ఈరోజు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభుతో మాట్లాడే సమయంలో భారము చెరసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి నొసగెదరని పలికిన దేవుడు ప్రభువా. మా ఇబ్బందులను తొలగించు, వ్యాధి బాధలను, సాతాను నుండి వచ్చే శోధనల నుండి ప్రభువా మాకు విముక్తిని దయచేయి ప్రభువా. చేతులపై ప్రార్థించే సమయం ఈరోజు నీవు చేతులపై ప్రార్థించినట్లయితే ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయంలో ఆయన చేతులపై ప్రార్థించిన ప్రతి సమయం కూడా అద్భుతాన్ని పొందుకున్నారు, ఆశ్చర్య కార్యాలను పొందుకున్నారు. ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ విచారణలో ఇటువంటి అద్భుతం జరగాలంటే చేతులపైకి లేపి ఆకాశాన్ని అంటే విధంగా దేవుని పైకి నీ చేతుల పైకి లేపి ప్రభుని పిలిపి సమయంలో యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచే దేవుడవయ్యా, మా విచారణను హెచ్చించే దేవుడవయ్యా, నీవు నడిపించి జయమిచ్చువాడు, నీవు జయమిచ్చే దేవుడవయ్యా, బలపరచువాడు, ప్రార్థించు ప్రార్థించు స్తుతించు 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 సమయం కనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు, మా పక్షమున నిలిచి మాకు జయాన్ని కలిగించే దేవుడవయ్యా. స్తుతించు స్తుతించు సమయం ప్రభుత్వ మాట్లాడే సమయంలో అవునయ్యా, నీవు ఏమైనా చేయగలవు. చేతులపైకి లేపి ప్రభుని పిలిపి సమయంలో ఈ యొక్క కష్టాలను తొలగిస్తానంటున్నాడు, ఈ యొక్క వ్యాధి బాధలను తొలగిస్తానంటున్నాడు. స్తుతించు స్తుతించు స్తుతించే సమయం శక్తిని దయచేయమన్నాడు, బలమును దయచేయమన్నాడు. నీకు విజయాన్ని ప్రసాదించే దేవుడు నీ సన్నిధిలో ఉంటున్నావు. నీవు ఈ సమయంలో ఏమి అడిగినా కూడా నీ కష్టాలను, నీ వ్యాధి బాధలను తొలగిస్తానంటున్నాడు, నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. ప్రార్థించి ప్రార్థించే సమయంలో, ప్రభుతో మాట్లాడే సమయంలో వచ్చినా కూడా ఏమి చేయలేము. నీ చేతిలోనే మా జీవం, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, జరిగించుచున్నవి. ఈరోజు నీ సన్నిధిలో భారంతో అడుగుతున్నామయ్యా, వేదనతో అడుగుతున్నామయ్యా. మా కష్టాలను తొలగించండి ప్రభువా, మాకు వచ్చే సమస్యల నుండి నాకు విడుదల దయచేయండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, 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 స్తుతించు. గణపరచు, గణపరచు సమయం. హల్లెలూయా, నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు ప్రభా. శత్రువుకు కూడా సాధ్యం కాదు ప్రభా. నీ ఆజ్ఞ లేనిదే ప్రభా. నీ కక్షను దాటలేడు ప్రభా. అపవాది కూడా ప్రభా ఏమి చేయలేదు ప్రభా.